చేయడం జరిగింది. ఈ ప్రజలు లక్షల మంది ప్రజలు రాబోతుండగా వారికి కావలసిన సదుపాయాల విషయమై ప్రభుత్వ అధికారులను కోరినప్పుడు ప్రతి డిపార్ట్మెంటు స్పందించారు. చాలా సహృదయంతో సంతోషంతో వారంతా సహకరించారు. అందుని బట్టి దేవుడు నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మరి లక్షల మంది ప్రజలకి రాకపోకల విషయంలో రైల్వే శాఖ వారు కానీ బస్సు ఆర్టీసీ వారు కానీ అనేక సదుపాయాలు మన గుడారాల పంటకి ఏలాగో అవసరమో వారు కూడా స్పందించి దానికి కూడా వారు సిద్ధపాటు చేశారు. అందుని బట్టి కూడా మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. అలాగే వస్తున్న లక్షల మంది ప్రజలు ఇక్కడ రాత్రి మొగళ్ళు ఒక 4 రోజులు ఉండడానికి కావలసిన గుడారాలు టెంట్లు వేయడం జరిగింది, పెద్ద పందిర్లు వేయడం జరిగింది. వాళ్ళు నివాసయోగ్యంగా అలాగే నీటి వసతి, ఆహార వసతి వారికి ఏర్పాటు చేయడం జరిగింది. పగలు పందిరిలోను, సాయంత్రము ఓపెన్ గ్రౌండ్లోనూ ఈ సభలు జరుగుతాయి. ఈ సభలకి మరి ఈ యొక్క యేసన్న గారి తర్వాత ఫౌండర్ అయిన దైవజనుల యేసన్న గారి తర్వాత పాస్టర్ అబ్రహాం గారు, పాస్టర్ జాన్ వెస్లీ గారు, పాస్టర్ రాజు గారు, పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు, పాస్టర్ రమేష్ గారు వీరి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలందరూ గొప్ప దీవెనలు పొందాలి అని ఈ 4 రోజులు ప్రజలు గొప్ప ఆశీర్వాదాలు, సంతృప్తికరమైన దీవెనలు పొందాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ప్రథమ చికిత్స కార్యాలయాలు, ఫైర్ స్టేషన్ నుంచి కూడా స్టాండ్ బై వెహికల్స్ ఇవన్నీ అన్ని వైపులా మున్సిపాలిటీ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని వైపులా ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నందుకు కూడా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాలు కూడా